బీహార్లో అధికారాన్ని ఖాయం చేసుకుంది మహాకూటమి. ఇప్పటిదాకా 74 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఇంకా 99 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహాకూటమి దూకుడు చూస్తుంటే 3/2 మెజార్టీ దక్కించుకునేలా కనిపిస్తోంది. అటు ఎన్డీఏ కూటమి మాత్రం 60 స్థానాలకు పరిమితమయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ సహా మిత్రపక్షాల అభ్యర్థులు 22 చోట్ల మాత్రమే గెలవగా 40 చోట్ల ముందంజలో ఉన్నారు. మొత్తం అసెంబ్లీలో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించేలా ఉంది. మిత్రపక్షమైన జేడీయూను అధిగమించి మరీ ఆ పార్టీ అభ్యర్థులు విజయం వైపు దూసుకెళ్తున్నారు. బీజేపీ హవా పట్టణ ప్రాంతాలకే పరిమితమవగా గ్రామీణ ప్రాంతాల్లో మహాకూటమి జోరు ఎక్కువగా ఉంది. సాధారణంగా 10 ఏళ్ల పాటు ఏలిన పార్టీ మీద ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అధిగమించి మరీ నితీష్ హ్యాట్రిక్ కొట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోడీ సహా అన్ని పార్టీల ముఖ్య నేతల నుంచి నితీష్ లాలుకు శుభాకాంక్షలు అందుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ఫలితాలపై నితీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేను నిజం చేస్తూ బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ తొలి ప్రయత్నంలోనే ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేసి ప్రేక్షకుల ముందుంచింది. మహాకూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించవచ్చని ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వే అంచనా అక్షరాలు నిజమైంది. 130 సీట్లు దాటుతాయని మహాకూటమి అధికారం చేపట్టవచ్చని ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే అంచనా వేయగా దాన్ని నిజం చేస్తూ మహాకూటమి అధికారం సాధించింది. నితీష్ కు బీహార్ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదని ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ అంచనా నిజమైంది. ఇటు మోడీ విషయంలోనూ ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే అంచనాలు నిజమయ్యాయి. మోడీ హవా లేదని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదని తేలిపోయింది. ఎన్డీఏ కూటమికి 105 సీట్లకు మించకపోవచ్చని ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే అంచనా వేయగా ఆ సర్వేను నిజం చేస్తూ ఎన్డీఏ కూటమి 100 లోపు సీట్లకే పరిమితమైంది. మొత్తం మీద తొలి ప్రయత్నంలోనే ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ పక్కా సర్వే నిర్వహించి స్పష్టమైన ఫలితాలను సాధించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఈసారి దీపావళి డబుల్ ధమాకా ఇచ్చింది. ప్రత్యర్థి నరేంద్ర మోడీని చిత్తుచిత్తుగా ఓడించడంతో పాటు మహాకూటమిని విజయపథంలో నడిపారాయన. నితీష్ కుమార్ దయతో ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా పుంజుకున్నాయి. ప్యాకేజీలు, ఉత్తుత్తి వాగ్దానాలు కాకుండా పనిచేసే వారికి పట్టం కడతారని బీహార్ ప్రజలు నిరూపించారు. వరుసగా 3వ సారి నితీష్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. బీహార్ ప్రజలకు పాట్నా దగ్గరగా ఉంటుందా, ఢిల్లీ దగ్గరగా ఉంటుందా అని నితీష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పారు రాష్ట్ర ప్రజలు. ఢిల్లీ మొత్తం బీహార్లో దిగిన 1,65,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించినా ఖాతరు చేయలేదు. 10 ఏళ్ల నితీష్ పాలనలో బీహార్ అభివృద్ధి జరిగిన తీరుకు ఓటర్లు పట్టం కట్టారు. 15 ఏళ్ల లాలు ఆటవిక పాలన నుంచి బీహార్ను బయటపడేయడంతో పాటు అభివృద్ధి పథంలో నడిపిన నితీష్ వైపే జనం మొగ్గారు. వ్యవసాయంలో దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించేలా నితీష్ కుమార్ పడిన శ్రమకు మరోసారి ఫలితం దక్కింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, స్కూలుకెళ్లే ఆడపిల్లలకు సైకిళ్ల పంపిణీ, గ్రామీణ జ్యోతి యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరా వంటి పథకాలతో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ వైపు నడిపారు. మాస్ ఇమేజ్ లేకున్నా కేవలం అభివృద్ధి కార్యక్రమాలతోనే నితీష్ కుమార్ బీహార్ ప్రజల మనసు గెలుచుకున్నారు. నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా బీజేపీ బెటాలియన్ మొత్తం మోహరించినా ప్రయోజనం లేకపోయింది. जीत जो है वो बिहार की जनता की जीत है, देश की जनता की जीत है। और इस देश के जो साहित्यकार, कलाकार, वैज्ञानिक जिस बेचैनी के साथ इस दौर में अपना सम्मान वापस किए हैं, उन सारी चीजों के बारे में भी बिहार की जनता ने ये अपना मैंडेट दिया है. ఈ ఎన్నికల్లో గెలుపుతో నితీష్ కుమార్ జాతీయ స్థాయి నేతగా అవతరించారు. గుజరాత్ లో మోదీ సాధించిన విజయాలు ఆయన్ని ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. బీహార్ లో నితీష్ కుమార్ సాధించిన ఘనత గుజరాత్ లో మోదీ సాధించిన దానికంటే ఎక్కువనే చెప్పాలి. ప్రస్తుతం గెలుపుతో నితీష్ కుమార్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మోదీకి పోటీగా ప్రధాని అభ్యర్థిగా అవతరించినా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే